వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది గాంధీ సరోవర్ అంశం. మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొంత రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ పూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగయ్యే పరిస్థితికి కనిపిస్తోంది. గడిచినటువంటి గ్రామ సచివాలయాల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకు కానీ లేదంటే మున్సిపల్ ఎన్నికలకు కానీ ఇటువంటి సందర్భాల్లో నెక్స్ట్ బీజేపీ ఏంటి పరిస్థితి తెలంగాణలో అనే రకంగా ప్రశ్నార్థకంగా మారుతుంది బీజేపీ యొక్క ఉనికి. సో ఇటువంటి తరుణంలో బీజేపీలో కొంత మంచి వాగ్దాటున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, ఉద్యమం నుంచి కూడా ఉన్నటువంటి నాయకులు, కేసీఆర్ గారితో సమకాలికంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి రాజా యాదవ్ గారు. ఇటువంటి ఇంత సీనియర్ రాజకీయ నాయకుడికి ఇవాళ బీజేపీ బహిష్కరణకు గురి చేసింది, అంటే సస్పెండ్ చేసింది. మరి ఎందుకు సస్పెండ్ చేసింది, కారణాలు ఏంటి? మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, సమకాలిక పరిస్థితులు, రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మనం మా ఆయనతోనే మాట్లాడదాం. మనతో పాటు రాజా యాదవ్ గారు బీజేపీ బహిష్కృత నేత జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. నమస్తే రాజా గారు. ఏంటి సార్, ఏంటి నెక్స్ట్, ఏంటి మీ మజిలీ? ఇవాళ బీజేపీ బహిష్కరణకు గురి చేసింది మిమ్మల్ని, ఏంటి పరిస్థితి? అంటే నాకు మజిలీ అంటూ ఉండకూడదు, అంతేనా? ఈ వయసుకు నేను అసలు మళ్ళీ టీఆర్ఎస్ను విడిచిపెట్టిన తర్వాత, అది బీఆర్ఎస్గా మారకముందే నేను టీఆర్ఎస్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. నేను మళ్ళీ రాజకీయాలకు వస్తానని కానీ నేను అనుకోలేదు. కానీ నాకు ఈటల రాజేందర్ గారు ఒక స్నేహం, అత్యంత సాన్నిహిత్యం వలన అన్న ఎవరు పెద్ద దిక్కు లేరే, నువ్వు రావే పార్టీలకు రా, బీజేపీ అంటే అన్న నేను 17 ఏళ్ళ వయసు నుంచి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన రోజుల నుంచి నేను జనతా పార్టీగా, ఉద్యమకారునిగా, జనతా పార్టీ కలిసిన తర్వాత బీజేపీ అవతరించినాక 80లో బీజేపీగా అవతరించిన తర్వాత ఆనాటి నుంచి నేను బీజేపీలో చాలా సాన్నిధ్యంగా ఉన్నా. పోతే 85, 86 ఆ మధ్య పీరియడ్లో అద్వానీ గారు ఆల్ ఇండియా అధ్యక్షుడిగా అద్వానీ గారు ఉన్నాడు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది. జనాదేశ యాత్ర కానీ, ఆనాడు రామరథయాత్ర కానీ, 2 యాత్రల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిని నేను. ఆనాడు 20 రోజులు, ఆనాడు అనేక రోజులు నేను ఆ యాత్రలో పాల్గొన్న వ్యక్తిని. కానీ తెలంగాణ యావ మీద 3 రాష్ట్రాలు ఇచ్చిన రోజు వెంకయ్యనాయుడు పుణ్యాన, వెంకయ్యనాయుడు యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా పార్టీ మెదిలింది. 4వ రాష్ట్రం ఇవ్వాలి, 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి ఆలోచన కాకినాడలో తీర్మానం చేసింది పార్టీ. ఇవాళ ఆనాడు వేణుగోపాల్ రెడ్డి గారు స్టేట్ ప్రధాన కార్యదర్శిగా ఉండేది. ఆనాడు ఆయన ఆలోచన విధానం మేరకు అద్వానీ గారికి ఇష్టం లేకున్నా, ఆల్ ఇండియాలో అద్వానీ గారికి ఇష్టం లేకున్నా ఆనాడు తీర్మానం చేయడం జరిగింది. 4వ రాష్ట్రంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్ననాడు వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు, ఇద్దరు నాయుడులు కలిసి ఈ రాష్ట్రాన్ని రాకుండా చేశారు. వెంకయ్యనాయుడుకు కేంద్రంలో ఉన్న పలుకుబడి, ఆయనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆనాడు ఈ రాష్ట్రాన్ని రానియకుండా చేశారు. కాబట్టి ఆనాడే కనుక తెలంగాణ వస్తే 1200 మంది బలిదానాలు కాకపోదురు, ఈ కేసీఆర్ కుటుంబం వీళ్ళకి ఎంటర్ అయ్యేది కాదు. ఆనాడు ఇంత ఉద్యమం చేయాల్సిన అవసరం లేకుండా బలిదానాలు కాకపోదురు, ఉద్యమం చేయాల్సిన అక్కర్లేదు, ఉద్యమ నలింపు అక్కర్లేదు. ప్రజాక్షేత్రంలో ఉద్యమ నలింపు కూడా అనేక కష్ట నష్టాలకు గురి చేసింది. ఈ అన్నిటికి కారణం వెంకయ్యనాయుడు. అసలు ఎదగనీయకుండా ఈ పార్టీని చేసిందే వెంకయ్యనాయుడు. ఇలా బద్దం బాలన్న గెలిచేది ఉండే. కానీ ఓకే, మీరు అన్నట్టు పార్టీని ఎదగనీయకుండా వెంకయ్యనాయుడు గారు చేసి ఉండొచ్చు, కానీ ఇవాళ మీరెందుకు సస్పెండ్ గురయ్యారు అనేది కదా పాయింట్. నేను సస్పెండ్ గురి కావడానికి ఈ నేపథ్యం అంత ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఉంటుంది. వెంకయ్యనాయుడు యొక్క అణిచివేత విధానం. బద్దం బాలరెడ్డి అన్నాడు 10,000తో మాత్రమే ఓడిపోయాడు. ఈ ఓవైసీ తండ్రి మీద, అశోక్ యాదవ్ అనేటువంటి ఆయనే ఓవైసీ తండ్రి మీద చార్మినార్లో 5,000 ఓట్లతోనే ఓడిపోయాడు. అశోక్ యాదవ్ ఇవాళ పేరు తీయరే ఎవరు. అశోక్ యాదవ్ ఇవాళ గుర్తులేరు, నాకు తప్ప ఇవాళ గుర్తులేరు. ఫస్ట్ ప్రప్రదంగా మేము ముందట చెప్తాను నేను. వీళ్ళందరూ కష్టపడితే మాత్రమే ఇక్కడ హైదరాబాద్లో పార్టీ నిలబడ్డది. బద్దం బాలరెడ్డి, టైగర్ నరేంద్ర, వీళ్ళందరూ యొక్క శ్రమే
ఇవాళ ఓవైసీ కుటుంబం 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవాళ పార్లమెంట్ మెంబర్ ఉన్నారు, ఇవాళ ఆల్ ఇండియాలో వాళ్ళ పార్టీ మెస్సులుతాందన్నందుకు కారణం నీరు పోసినోడు వెంకయ్యనాయుడు. ఆనాడు బద్దం బాలన గెలిచేది ఉండే టికెట్ గుంజుకొని వెంకయ్యనాయుడు హైదరాబాద్కు సంబంధం లేదు, హైదరాబాద్లో నిలబడ్డాడు. కాలు మొక్కిన టికెట్ ఇవ్వలేదు, కాలు మొక్కినా బద్దం బాలన పోయి కాలు మొక్కినా కూడా టికెట్ వాపస్ ఇవ్వలేదు. 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి గెలిచిండు, 4 సార్లు నామినేట్ అయ్యిండు కర్ణాటక నుంచి రాజ్యసభ మెంబర్గా. ఈ నిజాలు మీ యువతరాన్ని తెలవాలని చెప్తాను నేను. ఇప్పుడేదో ఉపయోగం ఉంటుందని చెప్తలేను, కానీ ఇటువంటి యువతరానికి, మీలాంటి యువతరానికి ఈ పార్టీలో కూడా ఇటువంటి అన్యాయాలు ఉంటాయా? ఈ క్రమశిక్షణకు మారుపేరైనటువంటి బీజేపీలో ఆర్ఎస్ఎస్ మూలాలున్న పార్టీలో కూడా ఇటువంటి అన్యాయాలు ఉంటాయా అనేటువంటి విషయం మీ తరానికి తెలవాలని చెప్తాను. కానీ మరి అణచివేత ఉంది, ఇంత క్రూరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి పార్టీలో మీరు ఎందుకు జాయిన్ అయినట్టు? మరి అంటే సజ్జనుల సంఖ్య ఎక్కువ ఉన్నది, దుర్జనుల సంఖ్య తక్కువ ఉన్నది. కానీ దుర్జనులది కూడా అప్పుడప్పుడు అప్పర్ హైండ్ అవుతుంది. ఇప్పుడు శకుడు, ఇప్పుడు కర్ణుడు, ముగ్గురు నలుగురు ఉంటారు. అటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళది పాచిక బారిన రోజులు పారుతుంది. కానీ 18 రోజుల మహాభారత యుద్ధంలో వీళ్ళందరూ కథమైపోతారు. ఒక యుగాంతం అనేది దీనికి ఉంటుంది. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత క్రమక్రమేణా ఇటువంటి వాళ్ళకు మెల్లమెల్లగా ఉద్వాసన జరుగుతుంది. లేకపోతే రాష్ట్రపతి అవుతాడు వెంకయ్యనాయుడు, రాష్ట్రపతి కూడా అవుతాడు. అదే జంగారెడ్డి గారిని ఒక గవర్నర్ను కూడా కానియకుండా చూసిండు వెంకయ్యనాయుడు గారు. అంటే ఇటువంటి దౌర్జన్యం కూడా ఈ పార్టీలో ఉన్నదని చెప్పడానికి మీకు చెప్తాను. సో ఏంటి సార్ తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఇవాళ తెలంగాణలో బీజేపీకి లీడర్షిప్ లేదు. కానీ ఇప్పటికీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉన్న యువకులు మాత్రం డైరెక్ట్ మోడీ, వాళ్ళు హిందూ బీజేపీ కాబట్టి. కానీ లీడర్ లేడు వాళ్ళకు. ఏది సెకండ్ క్యాడర్ లీడర్ లేడు, ఎమ్మెల్యే అవుతాడు లేడు, జడ్పీటీసీకి నిలబడుతాడు లేడు, సర్పంచ్కి నిలబడుతాడు లేడు, కార్పొరేటర్కి నిలబడుతాడు లేడు. ఈ స్థాయి ఉన్న లీడర్లు లేరు. కాబట్టి దీనికి కలయిక అవసరం, ఒక కలయిక పార్టీ అవసరం. ఇవాళ మహారాష్ట్రలో ఒక షిండే పుట్టాడు, షిండే పుడతాడని అనుకోలేదు. పుట్టించారు సార్? పుట్టిండు. ఎందుకంటే ఎప్పుడైనా కాలము, హిస్టరీ, చరిత్ర, నిర్మాణం ఎప్పుడు ఆగదు. ఎందుకంటే ఆయన బాల్ ఠాక్రే గారు ఇందిరాగాంధీ తోటి కలవద్దు అనేటువంటి ఆలోచనతో బతికినోడు. అటువంటి బాల్ ఠాక్రే గారి కొడుకు ఇందిరాగాంధీ సపోర్ట్ తీసుకొని ముస్లింలకు వ్యతిరేకంగా హిందూయిజంతో పుట్టినటువంటి శివసేన పార్టీని హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీతో కలిసిన మరుక్షణమే ఆ పార్టీ పతనమైంది. షిండే లాంటి వాడు యువతలకు వచ్చాడు. ఇవాళ శరద్ పవార్ లాంటి ఆయనకు కూడా ఒక కుడిభుజంగా మెదిలిన ఆయన అన్న కొడుకు మళ్ళీ ఒక పార్టీ పెడతాడని అనుకోలేదు. అట్లనే ఇక్కడ కూడా యావత్ భారతావనిలో కాంగ్రెస్ పార్టీ వెలిసిపోతూ ఉన్నది, ఒక్క ఎక్సెప్ట్ తెలంగాణలో తప్ప. తెలంగాణలో కారణం ఏంటంటే అంతర్గత కలహాలతోటి బీజేపీ, కుటుంబ కలహాలతో టీఆర్ఎస్. కాబట్టే ఈ మట్టుకు సేఫ్ కార్డు మీద రేవంత్ రెడ్డి ఉన్నాడు. ప్రజాక్షేత్రంలో లేడు రేవంత్ రెడ్డి, ప్రజాక్షేత్రంలో ఎంత మాత్రం లేడు. ఏ వర్గాల ప్రజలైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకున్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు కూడా దొరకలే. ఎమ్మెల్యే క్యాండిడేట్ 4-5 రోజుల ముందే ఫరారు అయిన్లు. మీలాంటి వాళ్ళు తప్ప, మీలాంటి వాళ్ళు అన్యోకని ప్రజానికం ఏమనుకున్నది, అన్యోకని కేసీఆర్ కుటుంబం ఎంటర్ కావద్దంటే కావద్దు అనుకొని కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి మధ్య పోటీ జరిగితే కేసీఆర్ గెలుస్తాడు, రేవంత్ రెడ్డి ఓడిపోతాడు. కానీ రేవంత్ రెడ్డి ఓన్లీ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని తిప్పుకున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. బీజేపీ వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ ఆయనకు ఓటేస్తే మురిగిపోద్దాం అనేటువంటి ఆలోచనతో ఆయనకు ఓటేయలేదు. కానీ ఒకటి సార్, ఇక్కడ ప్రధానంగా మీరు అన్నారు లీడర్ లేరు బీజేపీకి తెలంగాణలో. లీడర్ లేదు అంటే 2 సార్లు ఇప్పటికే వర్గపోరుతోటి సతమతమవుతున్నటువంటి బీజేపీని నరేంద్ర మోదీ గారు స్వయంగా కూర్చోబెట్టి మరీ సార్ట్అవుట్ చేసే పరిస్థితి కూడా వచ్చింది, అయినా కూడా సెట్ కావట్లేదు. ఏంటి ప్రాబ్లం బీజేపీ? ఒక్కటే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, 8 మంది పార్లమెంట్ ఉంటే ఒక ఇద్దరు తప్ప 6 కూడా బీజేపీతర మనసులే. 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉంటాయి, 8కి 8
పరాయి పార్టీ వాళ్ళే. అందుకనే నీకు నీ పార్టీలు ఉన్నోడే కావాలి, మొదటి నుంచి ఉన్నోడే కావాలి, ఉన్నోడే వాడే లింగం కావాలంటే ఆ లింగం అయ్యేటట్టు లేదు. ఇప్పుడు ఆ ఉన్నోడే లింగానికి భాష్యంగం కడదాం అంటే వాడు లింగం భాష్యంగం కట్టుకునేటట్టు లేదు. అందుకనే నీకు నీ యొక్క ఆలోచన విధానంతో, నీ పార్టీ ఆలోచన విధానంతో ఏకైక అంటే నీ పార్టీ అన్ని కౌగలించుకునే వ్యక్తులు బయట ఉన్నారు, వాళ్ళని బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోవాలి. అంటరాని వద్దుగా అంటరాని లీడర్షిప్గా చూడొద్దు. నా ఓటోనే నేను 17 ఏళ్ళ వయసు నాది ఇప్పుడు ఇవాళ నేను 70 దాటిన అయినా కూడా నేనే నీకు ఎక్కడికత్తలేను. నేనంటే నేను కాదు, నాలాంటి వాళ్ళు అనేక మంది ఏబీపీ కార్యకర్తలు, అనేక మంది సంఘ కార్యకర్తలు, అనేక మంది బీజేపీలో అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళని కూడా నువ్వు దగ్గర చేసుకోలేదు సార్. ఏంటి అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు 74 ఏళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఉద్యమాన్ని దగ్గర నుంచి చూశారు, చాలా మంది రాజకీయ నాయకులతో చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉన్నారు, కేసీఆర్ గారితో కూడా మీ ప్రయాణం సాగింది. అట్లాంటి మేధాశక్తి ఉన్నటువంటి మిమ్మల్ని కూడా ఎందుకు బీజేపీ వాడుకోలేదు? అంటే మేధాశక్తి అంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకు దోషిందే మేధావులు అనుకుంటాను. ఈ నలుగురే మేధావులు అనుకుంటారు. మా దగ్గర సుగుణాకర్ రావు అని ఉంటాడండి కరీంనగర్లో. ఆయన ఆల్ ఇండియా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ. సుగుణాకర్ రావు గారు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ. సుగుణాకర్ రావుని దగ్గర రానియరు వీళ్ళు. సుగుణాకర్ రావు లాంటి వాళ్ళను అనేక మందిని కూడా దగ్గర రానియరు. మా దగ్గర డాక్టర్ రాజేశ్వరరావు సాబ్ ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మేయర్, ఆయన సర్వీస్ని వాడుకోరే. ఇక్కడ మా దగ్గర మంద ఐలే గారు ఉన్నాడు, 3 సార్లు కంటెస్ట్ చేసిండు, ఆయనను వాడుకోరే. మా దగ్గర వంగాల సమిరెడ్డి గారు ఉన్నారు, ఆయన జిల్లా పరిషత్, ఆయన జిల్లా అధ్యక్షుడు, ఆయన సర్వీస్ని వాడుకోరే. ఇటువంటి వాళ్ళను అనేక జిల్లాలలో మర్చిపోయింది కాబట్టి వీళ్ళు మరుగున పడే పరిస్థితి నిర్మాణం అయింది. కానీ ఆల్ ఇండియా పార్టీ ఊకుండేటట్లేదు. ఆల్ ఇండియా పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని పెట్టి ఇవాళ కేసీఆర్తో చర్చలు జరుపుతాను. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో వాళ్ళు షేర్ తీసుకొని కార్పొరేషన్ ఎన్నికలలో గెలవాలనే వ్యూహంతో ఇవాళ ఆల్ ఇండియా పార్టీ. కానీ అదే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తా అంటే తెలంగాణలో మీ బీజేపీ పార్టీ నాయకులు రాని వల్లే ప్రచారం చేయనీయలేగా. మొన్ననే కదా జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ చూసినాం కదా. మా కిషన్ రెడ్డి గారు డైరెక్ట్గా మా కిషన్ రెడ్డి గారు అవసరం లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మా కిషన్ రెడ్డి గారు అవసరం లేదనుకున్నాను. అదే పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎక్కడికి వస్తాడు, అదే ఒక పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ఎక్కడికి వస్తాడు, అదే పవన్ కళ్యాణ్ నీకు ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చింది లేదు తమిళనాడు, అదే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రచారం చేసిండు, నీకు హర్యానాలో ప్రచారం చేసిండు. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచిందంటే ఆ రీజన్ కాకపోతే నీ కూటమి ప్రభుత్వం వచ్చేదే లేదు. ఇక్కడ కూడా కూటమి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రేపు రాబోయే రోజులలో ఇక్కడ ఉన్న అజ్ఞానంలో ఎవరైతే కూరుకుపోయేటువంటి నాయకత్వం ఉన్నదో ఆ అజ్ఞానాన్ని కనువిప్పు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా పార్టీ ఊకోదు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో స్థలం అయిపోయింది. ఢిల్లీలో ప్రాచుర్యం ఉన్నటువంటి ప్రాంతానికి స్థలం లేదు. వాడు ఎటు ఉత్తరప్రదేశ్ కన్నా పోవాలి, హర్యానా కన్నా పోవాలి, నీళ్ళు లేవు. ఇప్పుడు రాజకీయ రాజధాని, ఆర్థిక రాజధాని బాంబేలో స్థలం లేదు, వాటర్ లేదు, అటుపక్క సముద్రమే, ఇటుపక్క లేదు. నాగ్పూర్ ప్రాచుర్యం ఉన్న ప్రాంతమే, కానీ ఎందుకో డెవలప్ కాలేదు. పశ్చిమ బెంగాల్ గడబేడు ఉన్నది. పశ్చిమ బెంగాల్ ఇదివరకు ఉన్నంత ప్రాచుర్యం లేదు. ఇవాళ తమిళనాడు, మద్రాస్ ప్రాచుర్యం ఉన్న నగరమే, కానీ నీళ్ళు లేదు. కావేరీ నీటి జలాలు కర్ణాటక, బెంగళూరును వాళ్ళు పంచుకోవాలి. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్కు కూడా రేవంత్ రెడ్డి గారు పుణ్యమాని ఫేడ్ అవుట్ అయిపోతున్న పరిస్థితి కదా. రేవంత్ రెడ్డి పుణ్యంతో హైదరాబాదు నగరం కాలేదు. ఇవాళ హైదరాబాద్ నగరం రేవంత్ రెడ్డి చేయబట్టి చెడిపోదు. కానీ హైదరాబాద్ పరిస్థితి లేదంటారా? ఏమండి, మస్కబారే పరిస్థితి లేదంటారా? ఎంత మాత్రం కాదు. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న కెపాసిటీ ఏ రాష్ట్రంకు లేని అటువంటి స్థలం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు రిచర్డ్ స్కేల్ను అంటే భూకంపాలు వచ్చినా ఆ దాటికి కూడా తట్టుకునేటువంటి శక్తి ఉన్నది ఈ దక్కన్ పీఠభూమికి. పోతే నదుల అనుసంధానం అయి నీటికి కొరత లేని ప్రాంతం ఇది. కాబట్టి ఐటీ హబ్గా రాబోయే రోజులలో ఇది వెలుస్తుంది. ఇటువంటి ప్రాంతాన్ని బీజేపీలో ఉన్నటువంటి ఈ నాయకత్వం ఇవాళ వదులుకోదు. ఈ దక్కన్ పీఠభూమికి ఉన్న ఖ్యాతిని దక్కిచ్చేటువంటి నాయకత్వమే ఆల్ ఇండియాలో ఉన్నది. కాబట్టి ఇవాళ అందరినీ కూడా ఉపయోగించి ఇక్కడున్న రాజకీయ కోణం వాక్యం ఏదైతే ఖాళీ ఉన్నదో ఆ ఖాళీని భర్తీ చేయడానికి నాయకత్వం ఖచ్చితంగా తయారున్నదని నేను అనుకుంటాను. అది పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తుంది. రాబోయే రోజులలో
ఈ 3 పార్టీలు బీజేపీలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు కానీ లేకపోతే పాత నాయకత్వం కానీ ఇది కవర్ లేకపోవచ్చు, ఉండి కూడా కవర్ లేనట్టుగా మేలుతారు వాళ్ళు, కవర్ ఉండి కూడా కవర్ లేనట్టుగా మేలుతారు. ఆ టైంకి వచ్చి వాళ్ళు కూడా తలకాయంలో పెడతారు. ఆ టైంకి వచ్చి తలకాయంలో పెట్టి మా నరేంద్ర మోడీ గారు ఎట్లా చెప్తే గట్లా, మా అమిత్ షా గారు ఎట్లా చెప్తే గట్లా అని సపోర్ట్ వల్ల అప్పుడు ముందటే సపోర్ట్లు కొడతారు. వాళ్ళని చూసి కాదు, దేశ పరిస్థితిని. ఎందుకంటే ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియాలో ఖతమయ్యే రోజులు వచ్చినాయి. ఎందుకో రాహుల్ ఖాన్ ప్రాచుర్యాన్ని లభించలేకపోతాను. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు పోతే ఇంకోటి ఏంటంటే బీసీల ఎడల, ఎస్సీల ఎడల, ఎస్టీల డిక్లరేషన్లు చేసామని చెప్తున్నారు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం మేమే అని రేవంత్ రెడ్డి గారు చొక్కాలు చింపుకుంటున్నారు కదా. రేవంత్ రెడ్డి బదులు ఇప్పుడే ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని పెడితే ఆయన కాడికే అయింది 2 ఏళ్ళు, సరిపోతుందా? బీసీలకు గనక నువ్వు నీ చిత్తశుద్ధి ఉంటే మా కొండ సురేఖను చేయి, మా సీతక్కని చేయి, మా కొండ సురేఖను చేయి, మా సీతక్కని చేయి, ముఖ్యమంత్రిని చేయి. మేము నాయకత్వం వహించుడు కాదు, మీరు నాయకులను చేస్తాం రేపు బీసీలమని కాదు, మీరు ఈరోజే ముఖ్యమంత్రిని చెయ్యండి. 2 సంవత్సరాలు మీకు ఎక్కువ, మీరు ఎలిసిపోయిన ముఖ్యమంత్రి అయింది ఇప్పుడే. అందుకనే మీరు కొండ సురేఖం చేయండి, ఒక బీసీ నాయకురాలు, ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. మా సీతక్కం చేయండి, నక్సల్బరీ ఉద్యమంలో పనిచేసింది. ఇవాళ అనేక మందిని నువ్వు నక్సలైట్లను సెలెండర్ చేసినావు కదా, మీరు రాజకీయాలకు రమ్మని చెప్తాను కదా. నువ్వు ఒక రాజకీయ నాయకురాలను ముఖ్యమంత్రి చేయి, చేస్తే ఆదర్శంగా ఉంటారు కదా వాళ్ళు. ఉద్యమకారులు, విప్లవకారులు కూడా అరే మా వాటా కూడా ఇందులో ఉన్నదని సంతృప్తి చెందుతారు కదా. అందుకనే మీరు వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నాడు. అందుకనే ఒక గట్టి మేలు తలపెట్టాలి ఎవడైనా, ఏ రాజకీయ నాయకుడైనా. అట్లా ఆలోచించిన రోజే ఆచరణలోకి తీసుకొస్తాము అన్న రోజే. ఇప్పుడు ఆల్ ఇండియాలో 77 ఏళ్ళ స్వాతంత్రమా, 78 అనుకుంటా, 78 ఏళ్ళ స్వాతంత్రంలో నీకు బీసీ ప్రధానమంత్రి అయిందా ఇప్పటి వరకు? 1వసారి, 2వసారి, 3వసారి. మధ్యప్రదేశ్ ఒక యాదవ్, మధ్యప్రదేశ్లో ఒక యాదవ్. ఎస్టీలు ఒరిస్సాను పరిపాలించినటువంటి రాజులు పరిపాలించారు, అక్కడ ఒక ఎస్టీ ముఖ్యమంత్రి. హర్యానాలో జాట్లు పరిపాలించిన రెడ్లు రావులు ఎట్లయితే ఇక్కడ మనం పరిపాలించాలో అక్కడ జాట్స్ పరిపాలించేది, అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి. ఇవాళ ముర్ము గారు భారత రాష్ట్రపతి. ఇవాళ ఇటువంటి పరిస్థితులల్లో ఉన్నారు. అబ్దుల్ కలాం గారు కానీ అన్నాడు. మీరు అంటున్నారు బీసీ అంటే బీసీ రాజకీయాలు, ఎస్సీ ఎస్టీ రాజకీయాలు అంటున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ నగరం గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, కానీ హైదరాబాద్ నగరాన్ని ఇవాళ మూసీ పేరుతో సుందరీకరణ అని చెప్పి తీసుకొచ్చి, లేకుంటే గాంధీ విగ్రహం తీసుకొచ్చి, ఇన్ని వందల ఇల్లులు కూలగొట్టి 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1 కింద, ఇది అవసరమని ప్రజలు అడుగుతా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారి పాలన కూడా విసిగిపోతుంటారు అందరూ. నేను రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, గాంధీ విగ్రహం ఎక్కడ ఏ ఊళ్ళో పెడతలేరు. నువ్వు మూసీ సుందరీకరణ చెయ్యి, మూసీ సుందరీకరణ చేయి. నువ్వు పూలే విగ్రహాన్ని పెట్టు, పెట్టు, కానీ పేదల ఇళ్ళ కూలగొట్టకు. పేదలకు ప్రత్యామ్నాయం మొట్టమొదలు ఏర్పాటు చేసినాక మాత్రమే నువ్వు ఏదన్నా చేయి. పేదలకు మొట్టమొదలు అక్కడ మూసీని ఆనుకొని అనేక సంవత్సరాలు పర్మిషన్ తీసుకొని అనేక సంవత్సరాలు వాళ్ళ జీవనాన్ని కొనసాగించేటువంటి ప్రజానీకం గోస వంచుకోకు. నువ్వు ఖచ్చితంగా సుందరీకరణ చేయి, నువ్వు గంగా తీర్థం చేయి. అపార్ట్మెంట్లలో ఎవరు ఓట్లు వేయట్లేదు కదా పార్టీకి, ఏతే గెలవలేదు కదా ప్రకాష్ అన్న అని చెప్పి ఆ మధు పార్క్ సంబంధించిన అపార్ట్మెంట్లని కూలుస్తామని ఇండైరెక్ట్గా చెప్తుండే. ఇప్పుడు ఎవ్వరు శాశ్వతంగా లేరు, ఎవ్వడు శాశ్వతంగా ఉన్నాడు? నీకు ఎమర్జెన్సీలా అనేకం ఇండ్లు కూలగొట్టిన ఇందిరాగాంధీ ఏది? ఇవాళ ఇందిరాగాంధీ ఏది? ఇవాళ గాంధీ విగ్రహాలు ఏ ఊళ్ళో పెడతా ఉన్నారు? నెహ్రూ విగ్రహం ఎక్కడ పెడతా ఉన్నారు? ఇందిరాగాంధీ విగ్రహం ఎక్కడ పెడతా ఉన్నారు? ఇవాళ సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెడతా ఉన్నారు. ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు వాడవాడకు వెలుస్తూ ఉన్నది. ఇవాళ శివాజీ విగ్రహాలు వాడవాడకు వెలుస్తూ ఉన్నాయి. ఈ రోజులను మీరు ఎవరన్నా పట్టించుకున్నారా? అచ్చా, మీరు ఈ విగ్రహాలకు ఎవరన్నా డబ్బులు ఇచ్చిర్రా? ఇవాళ రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఇవాళ పూలే విగ్రహానికి కానీ లేకపోతే అంబేద్కర్ విగ్రహాలకు కానీ శివాజీ మహారాజ్ విగ్రహాలకు కానీ మీరు ఎవడన్నా రూపాయి ఖర్చు పెట్టిల్లా?
స్వచ్ఛందంగా ప్రజలు ముందడుకు వస్తానంటే చరిత్రను ఎవడైనా గుర్తు చేసుకుంటాడు, హీరోను ఎవడైనా అక్కడ రావాలనుకుంటారు. భగత్ సింగ్ మీ ఆజాద్ దృష్టిలో గాంధీ హీరో కదా? గాంధీ ద్రోహి. గాంధీ ఈ భారతదేశానికి చేసినంత ద్రోహం, నెహ్రూ ఈ భారతదేశానికి చేసినంత ద్రోహం మరెవరు చేయలేదు. సుభాష్ చంద్రబోస్ వల్లనే స్వాతంత్రం సిద్ధించిందని, మనకు స్వతంత్రం సిద్ధించిన స్వతంత్రం మీద, స్వతంత్ర భారతదేశం మీద సంతకం పెట్టినటువంటి ప్రధానమంత్రి యొక్క అనుచరుడే మనకు ఇవాళ బ్రిటిష్ ప్రధానమంత్రి యొక్క అనుచరుడే మనకు ఉపన్యాసంలో చెప్పిండు సాక్షాత్. ఇవాళ కాశ్మీర్ అల్లర్లు కారణం ఎవరు? నెహ్రూ. ఇవాళ పాకిస్తాన్ విభజన కారణం ఎవరు? గాంధీ. ఇవాళ యావత్ ముస్లిం ప్రజానీకం ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా చూసింది ఎవరు? గాంధీ. హిందూ ప్రజానీకాన్ని యావత్ తలలు తీస్తా అంటే కూడా, శవాల పేటికలు వస్తా అంటే కూడా వాళ్ళకు పైసలు డబ్బులు ఇవ్వాలి, 50 కోట్లని నిరాదీక్ష, 50 లక్షలు, 50 కోట్లు 50 లక్షలు అన్నట్టు ఇవ్వాలని నిరాదీక్ష చేసింది ఎవడు? గాంధీ. ప్రకటిత గాంధీ. ప్రకటిత గాంధీ తప్ప ఆయన గాంధీ జాతిపిత అని ఇవ్వడం లేదు. ఆయనే జాతిపిత అనుకున్నాడు. జాతిపిత కావాలనుకుంటే సుభాష్ చంద్రబోస్, ఉరితాడు నెక్కినటువంటి ఆజాద్ భగత్ సింగ్, వాళ్ళు జాతిపితాలు, మీరు కాదు. అందుకనే ఇవాళ మీరు ఇటువంటి సిద్ధాంతాలతో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇవాళ బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో సపోర్ట్ లేకుండానే గాంధీ విగ్రహం పెడుతున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అటవీ భూములు అట్లాగే డిఫెన్స్ ల్యాండ్లన్నీ తీసుకొని కదా ఇవాళ. నేనేమంటానంటే ఇక్కడున్న బీజేపీకి సోయి ఉంటాయి, ఇక్కడున్న బీజేపీకి సోయి ఉంటాయి. 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, మీరు 7 అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు, 3 రాజ్యసభ మెంబర్ ఉన్నాడు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. మీరందరు కలిసి దాన్ని అడ్డుకోవాలి. న్యాయం అయితే అడ్డుకోవాలి, న్యాయం అయితే మీరు అడ్డుకోవాలి. శౌర్యం ఉంటే నేను ఇవాళ మన అధ్యక్షుల వారికి నేను చెప్తాను, ఇప్పుడు బీజేపీ అధ్యక్షునికి చెప్తాను, నీకు సవాలు విసురుతాను నేను. నీకు కెపాసిటీ ఉంటే, నీకు క్యాలిబరీ ఉంటే, నీకు చట్టం మీద అవగాహన ఉన్నది కాబట్టి, ఎందుకంటే నీకు ఐడియాలజీ ఉన్నోనివి, నువ్వు హైకోర్టు లాయరు, నువ్వు ఖచ్చితంగా దానికోసం పోరాడాలి. పోరాడకపోతే నీ చరిత్రలో నువ్వు మిగిలిపోవు. కానీ ఇక్కడ బీజేపీ ఏమో పోరాడాలని మీరు కోరుకుంటున్నారు, జాతీయ స్థాయి బీజేపీ ఏమో దానికి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి అంటే ఎంత మాత్రం సబర్మతికి సంబంధించి రివర్ దాన్ని మీరు బాగు చేసుకుంటే సబర్మతి చేసుకోవాల్సిందే, గంగా నది చేసుకోవాల్సిందే. మూసి వద్దా? మూసీ నది కూడా చేయాలి, మూసీ నది కూడా చేయాలి. ఇవాళ ఢిల్లీ పక్క పొంటి నది కూడా ఉన్నది కదా, దాన్ని కూడా ప్రక్షాళన చేస్తాను కదా. యమునా నది ప్రక్షాళన చేస్తాను కదా. ఈ నదులన్నీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ పేదలకు దెబ్బ తాకకుండా చేసుకోవాలి. ఏ పేద ప్రజానీకం అయితే ఇవాళ ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు దెబ్బ తాకకుండా ఎవడైనా చేసుకోవచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా చేయొచ్చు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అది జ్ఞానోదయం కావట్లేదు? ఇంతమంది ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత చూసిన కూడా ఒకటేనే, రేవంత్ రెడ్డి యాదృచ్ఛికంగా ఆయన ముఖ్యమంత్రి, యాక్సిడెంటల్ సీఎం ఆయన. ఎందుకంటే కేసీఆర్ వద్దనుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ప్రజా సమూహం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అయితే ఇంత తొందరగా వెలిసిపోడు. ఇంత తొందరగా వెలిసిపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు ఆయనను కావాలని ఎన్నుకోలే. ఇవాళ కేసీఆర్ని ఎన్నుకున్నారు, రాజశేఖర రెడ్డిని ఎన్నుకున్నారు, ఇవాళ ఎన్టీ రామారావుని ఎన్నుకున్నారు. ఇవాళ ఓసారి ద్రోహం చేసిండు అన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీసారి ఎన్నుకున్నారు. కానీ నిన్న అట్లా ఎన్నుకోలేదే. నువ్వు రేపు ఎన్నికలలో నీకు ముఖం ఉంటుందా? నీకు సీట్లు వస్తాయా? ఇంకా 30 ఏళ్ళు మేమే ఉంటామని చెప్తుంటారు. ఖచ్చితంగా ఉంటాడు. ఎట్లుంటాడు? వీళ్ళందరు కనుక అంతర్గత కళాలతో బీజేపీ ఉంటే, కుటుంబ కళాలతో టీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా తనే ముఖ్యమంత్రి ఉంటాడు, అందులో అనుమానం లేదు. కానీ అట్లా నమ్మి ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఆల్ ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అలాంటి పార్టీ కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ దక్కన్ పీఠభూమిని దక్కించుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళే సక్సెస్ అవుతారు. కానీ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ గారిని చూసిన తర్వాత ఏమన్నా మళ్ళీ ప్రజలందరూ అయితే కేసీఆర్ని ఆదరించుకుంటున్నటువంటి రోజులు కానీ ఒకటే, కేసీఆర్ పరిపాలన చాలా గొప్పగా ఉన్నమాట నిజం. ఆనాడు అప్పుడప్పుడు కరెంట్ వచ్చేది, ఎప్పటికి కరెంట్ వచ్చింది. ఆనాడు ప్రతి చేనుకు నీరు అన్నాడు, నీరు ఇచ్చిండు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ చేసిన పొరపాట్లు ఉన్నాయని నేను అన్నా. పొరపాట్లు ఉన్నా శిక్ష అర్హుడే, పొరపాటు ఉంటే శిక్ష అర్హుడే. కానీ ఆయన డెవలప్మెంట్ ఏదైతే చేసిండో దాన్ని కాదనటానికి వీల్లేదు.
కాదంటాను వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2 ఏళ్లకి ఇలా మొత్తం ఏదైతే ఆయన దొరల పాలన ఇవాళ ప్రజాపాలన అంటున్నా, అసలు ప్రజాపాలన ఎక్కడుంది తెలంగాణలో అంటారు కదా. ఇక్కడ ఉండేది నడిచేది దొరల పాలనే. ఆయన కూడా దొరలెక్క ఆయన కూడా ఆయన కాపోడే కానీ దొరైండు. ఇప్పుడు కాపు ముడి వెళ్తే రెడ్డి అవుతాడు, రెడ్డి ముడి వెళ్తే దొర అవుతాడు. అట్లనే ఈ ధనంతో వచ్చేటువంటి మదాలు ఇవన్నీ. ఇవాళ కేసీఆర్ కూడా రూపాయి లేకుండా ఉద్యమం నడిపి తెలంగాణ తెచ్చిన హీరో ఆయన. రేవంత్ రెడ్డి రుక్మతు 2.5 ఏళ్ళకే వచ్చింది. ఆయన 14 ఏళ్ళ ఉద్యమం, 10 ఏళ్ళ పరిపాలన తర్వాత కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. అందుకనే ఇవాళ మీరు ఇంకో మాట అన్నారు ఇందాక మాట్లాడతా, తెలంగాణలో మరో కూటమి అన్నారు. ఏంటి ఆ కూటమి అంటే ఒకటేనండి, రాబోయే రోజులలో ఖచ్చితంగా జనసేన నాయకుడు ఎవరైతున్నారో పవన్ కళ్యాణ్ ముందడ పెట్టి, ఎందుకంటే ఇక్కడున్న బీజేపీ నాయకత్వం మీద కేంద్ర నాయకత్వాన్ని నమ్మకం లేదు, ముందడ పెట్టి చేస్తూ ఉన్నది. అది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. నా బోటోని అంటే ఏంటి సక్సెస్ అవటం అంటే వాళ్ళ వ్యూహం ఏంటి? ఒకటేనండి, లీడరు టీఆర్ఎస్ దగ్గర ఉన్నాడు, క్యాడర్ ఉన్నది, లీడర్ ఉన్నాడు. క్యాడర్ ఉన్నది, లీడర్ బీఆర్ఎస్. బీజేపీకి అసలు లేరు కదా ఓటర్. ఓటర్ను సరి చేసేందుకు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్న క్యాడర్ ఉన్నది. అక్క అంటాడు, తమ్మి అంటాడు, బావ అంటాడు, అక్క అంటాడు, కడుపులో తలకాయ పెట్టుకోడు అనుకున్నాడు. కాబట్టి వాడు ఇవాళ యువతరంలో ఒక షెరిస్మా ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ అంటాడు. ఈ ముగ్గురు కలయికతోటి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఖచ్చితంగా హరీష్ గారు మాతో పాటు ఉద్యమంలో అనేక ఒదిగున్నోడు, అణిగున్నోడు, కార్యకర్తలకు తోడుండేటోడు, అలాంటి నాయకుడు. ఇంకా రాజగోపాల్ రెడ్డి లాంటి అటువంటి యువతరం వాళ్ళందరూ కూడా చరిస్మా గల, అంటే ఇప్పుడు ఇవాళ అక్కడ ఎక్కడ లేనిది, తెలంగాణలో ఎక్కడ లేనిది రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో మద్య నియంత్రణ జరుగుతుంది. అందుకనే అది ఆదర్శంగా తీసుకొని అందరూ పాటిస్తే మంచిది, కానీ పాటిస్తారని నేను అనుకుంటలేను. అటువంటి పాటించలేకుండా ఎక్సైజ్ అధికారులు నియమ నిబంధనలు పెడతారు కదా. అందుకనే అటువంటి నాయకులు కూడా యువతలకు తన్నుకొని వస్తారు. రాబోయే రోజులు మాత్రం మంచి రోజులు తెలంగాణకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారిని దింపాలనే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా అద్దుల తెలంగాణ ఏర్పడ్డది కానీ హక్కుల తెలంగాణ ఏర్పడలేదు. నిజంగా 1000 సంవత్సరాల బానిసత్వం 77 ఏళ్ళ స్వాతంత్రం లోపల పేదలకు, నిరుపేదలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం జరిగింది తప్ప న్యాయం జరగలేదు. కానీ ఇదే రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయి బీజేపీ నాయకత్వం మద్దతు లేదంటే ఎంత మాత్రం ఉండదండి, ఎంత మాత్రం ఉండదు. ఒక ముఖ్యమంత్రిగా మద్దతు ఒక ముఖ్యమంత్రి ఎంత మూర్ఖుడైనా గౌరవించే సంస్కారం కేంద్ర నాయకత్వానికి ఉన్నది. కాబట్టి ఈయనను కూడా గౌరవిస్తాను, ఇవాళ స్టాలిన్ను కూడా గౌరవిస్తాను, ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కూడా గౌరవిస్తాను. ఏ స్థానం అయితే వాళ్ళందరికీ ఉన్నదో అదే స్థానం ఈయనకున్నది తప్ప ఈయనకున్న ప్రత్యేక స్థానం ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ రాజయ్య గారు మజిలీ, రాజయ్య యాదవ్ గారు నెక్స్ట్ మజిలీ. నేను తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ కోసం చిన్నవి పెద్దవి కలిపితే అన్నీ ఒక 10,000 బహిరంగ సభలు మాట్లాడిన. హక్కుల తెలంగాణ వచ్చింది తప్ప, అద్దుల తెలంగాణ వచ్చింది తప్ప హక్కుల తెలంగాణ రాలేదు. హక్కుల తెలంగాణ కోసం రాజయ్య యాదవ్ కూడా ఒక గొంతుకు అవుతుందని నేను అనుకుంటాను. అది ఏ పార్టీ నుంచి? అంటే ఇప్పుడు మీరు కొంత ఏమైనా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది బయట. ఒక్కటే అట్లాంటి కాదు, నేను బీఆర్ఎస్కి అయితే పోయినా పోకున్నా నా గొంతుక తెలంగాణ అనుకూల గొంతుక, తెలంగాణ అనుకూలంగా మాట్లాడే గొంతుకగా ఒక 1000 మంది గొంతుకలా నాది కూడా ఒక గొంతుక ఉంటుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో ఇది రాజయ్య యాదవ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.